హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. సో ఈ రోజు వీడియోలో మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లోని రూల్ 69 గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. రూల్ 69. సో ఈ రూల్ 68 తొలగించబడింది అనమాట 2024లో. జడ్జిమెంట్ టు స్పెసిఫై అఫెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ సెంటెన్స్ ఈజ్ పాస్డ్. సో ఏ నేరానికి సంబంధించి ఆ శిక్ష విధించబడిందో స్పష్టంగా పేర్కొనాలన్నమాట. రైట్. When an offender is convicted of two or more offences, it is competent to the court to award more than one sentence. The court shall in its judgment declare in respect of which offence or offences any sentence awarded is imposed. Right. అంటే ఏం చెప్తుంది, ఒక నిందితుడు ఎవరైతే ఉన్నారో, ఒక ఎక్యూజ్డ్ ఎవరైనా ఉన్నారు, 2 లేదా అంతకంటే ఎక్కువ నేరాల్లో దోషిగా తేలాడు అనుకుందాం. రైట్. తేలినప్పుడు కోర్టుకి వేరు శిక్షలను విధించే అధికారం ఉందనుకుందాం అనమాట. రైట్. సో అలా విధించగలిగే స్థితిలో ఉండి ఏ నేరానికి ఏ శిక్ష విధించబడుతుందో కోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొనాలన్నమాట. దాని గురించి చెప్తుంది అది. రైట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది ఈజీగా. సపోజ్ ఏ అని ఒక వ్యక్తి ఉన్నాడు, 3 నేరాల్లో దోషిగా ఉన్నాడు అనమాట. సో 3 అఫెన్సెస్. సో అక్యూజ్డ్ ఆఫ్ 3 అఫెన్సెస్. ఫస్ట్ వన్ ఏంటంటే హౌస్ బ్రేకింగ్. రైట్. అలాగే థెఫ్ట్. నెక్స్ట్ వాలంటరీ హర్ట్ అనుకుందాం. సో హౌస్ బ్రేకింగ్, థెఫ్ట్, వాలంటరీ హర్ట్. సో 327, 301, 115. ఇప్పుడు కోర్టు ఇచ్చిన శిక్షలు ఎట్లా ఉంటాయంటే, సో ఇల్లు పగలగొట్టినందుకు 3 years, దొంగతనం చేసినందుకు 2 years, వాలంటరీ హర్ట్ అంటే హింస చేసినందుకు 1 year అనమాట. సో కోర్టు ఇచ్చిన శిక్షలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు తీర్పు ఎలా ఉండాలి, తీర్పులో వీటిని ఎలా పేర్కొనాలంటే, నిందితుడు పలానా సెక్షన్ ప్రకారం ఇల్లు పగలగొట్టినందుకు 3 సంవత్సరాల శిక్ష, అలాగే పలానా సెక్షన్ ప్రకారం దొంగతనం చేసినందుకు 2 సంవత్సరాలు, అలాగే పలానా సెక్షన్ ప్రకారం హింస చేసినందుకు 1 సంవత్సరం శిక్ష విధించబడింది. ఈ శిక్షలు సమాంతరంగా అంటే కాంకరెంట్లీ లేదా ఒకదాని తర్వాత ఒకటి కాన్సిక్యూటివ్లీ అమలు చేయబడతాయి అని చెప్పి తీర్పు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా ఉంటుంది. సో దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏ నేరానికి ఏ శిక్ష వేశారో స్పష్టంగా చెప్పడం అనమాట. సో దానివల్ల తీర్పులో స్పష్టత వస్తుంది, అంతకుమించి ఏం లేదు. రైట్.